హలో అండి అందరికీ. ఈరోజైతే ఇంట్లోనే ఈజీగా వెజ్ శాండ్విచ్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే కొన్ని ఆనియన్స్ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి, పచ్చిమిర్చి ఇంకా టమాటాలు కూడా. మీరు ఇంకా కొత్తిమీర ఉంటే అది కూడా యాడ్ చేసేసుకోండి. దీనిలోకి కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసేసి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నింటిని కూడా ఇలా కలిపేస్తున్నాను. మీరు ఇంకా క్యాప్సికమ్ అవైలబుల్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు, అది మన ఇష్టం. ఏవి అవైలబుల్గా ఉంటే అవి వెజిటబుల్స్ తీసుకోవచ్చు. సో ఇది పక్కకు పెట్టేసుకుని బ్రెడ్ స్లైసెస్ అయితే ఇలా 2 పెట్టేసుకున్నా. ఈ ముందుగా కలిపి పెట్టుకున్న ఇది ఉంది కదా వెజిటేబుల్ది, దీన్ని కూడా ఇందులో కొంచెం కొంచెంగా పెడుతున్నా. ఎందుకంటే స్లైసెస్ని బట్టి మనం యాడ్ చేసేసుకోవాలి, లేకపోతే మళ్ళీ పడిపోతూ ఉంటుంది అనమాట. సో ఇలా పెట్టేసిన తర్వాత మళ్ళీ వీటిని బ్రెడ్తోనే క్లోజ్ చేసేసాను. ఇలా పెట్టిన వాటిని మీకు నెయ్యి అవైలబుల్గా ఉంటే నెయ్యితో వేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. లేదంటే ఆయిల్తోనైనా వేసుకోండి. ఈ నెయ్యి ఉంటే మనకి ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. అది ఆయిల్ కొంచెం నెయ్యి కొంచెం అయినా కూడా యాడ్ చేసేసుకోవచ్చు. సో ఇలా పెట్టి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా, అవి ఇలా పెట్టేశాను. సో ఒకవైపు కొంచెం కాలగానే రెండో వైపుకి కూడా టర్న్ చేసేసాను. ఇలా పెట్టి కొంచెం సేపు అలా రెండో సైడ్ కూడా కాలిన తర్వాత తీసి పక్కకు పెట్టేసుకోండి. సో మళ్ళీ దానికి కొంచెం మళ్ళీ నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసేసి ఇలా సెకండ్ దాన్ని కూడా పెట్టేసేసి మనం ఈవెన్గా కాలిన తర్వాత సెకండ్ వైపుకి టర్న్ చేసుకోండి. ఎంతో సింపుల్గా క్విక్గా మనకి వెజ్ శాండ్విచ్ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత తొందరగా అయిపోయిందో. వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకున్నామంటే చాలా చాలా సింపుల్ అనమాట, అంత త్వరగా అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉందండి. ఎంత బాగుందంటే అంత బాగుంది. డెఫినెట్గా మీరు ట్రై చేయకపోతే ట్రై చేయండి. సో నేనైతే దాన్ని క్రాస్గా అలా కట్ చేసుకున్నా. మీకు ఇష్టం ఉంటే కట్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసేయండి. తర్వాత దీనిలోకి నేను సీజనింగ్ యాడ్ చేసుకుంటున్నా. మీకు ఇష్టం లేదు అనుకుంటే యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, నేనైతే యాడ్ చేసుకుంటున్నా. ఇంకా టమాటా సాస్ని కూడా ఇందులో వేసేస్తున్నాను అనమాట. చాలా చాలా బాగుంది. ఇంకా మీరు రెడ్ చిల్లీ పౌడర్ ఉంటుంది కదా, అది ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. ఏమి ఈ సీజనింగ్స్ వేసుకోకపోయినా కూడా చాలా చాలా టేస్టీగా ఉంది. డెఫినెట్గా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.